everyone, welcome to Telugu One Academy. Today we are going to learn about the national policies on proliferation of science and technology and innovation. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏమున్నాయి భారతదేశంలో, వాటితో పాటు ఇన్నోవేషన్ కొరకు అదే అటల్ టింకర్ ల్యాబ్స్ కానివ్వండి, నేషనల్ ఇన్నోవేషన్ మిషన్ కానివ్వండి, లేదా మిషన్ ఇన్నోవేషన్గా సింపుల్గా అనుకోవచ్చు, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎలా అయింది 1958 నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు వచ్చిన డ్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020 వరకు కూడా మనం చదువుతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, కమింగ్ డైరెక్ట్లీ ఫస్ట్ వీ నీడ్ టు నో మనకేం తెలియాలండి, మన సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేటస్ ఇన్ ఇండియా, భారతదేశంలో అసలు స్టేటస్ ఎంత ఉంది. సో ఇన్ ఇండియా ద అమౌంట్ ఆఫ్ జీడిపి వి స్పెండ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ 0.7%, 1% కూడా లేమంది. కొన్ని సంవత్సరాల నుంచి వీఆర్ ట్రయింగ్ టు గెట్ టు ద జీడిపి పర్సెంటేజ్ ఆఫ్ 2 టు స్పెండ్ ఆన్ R&D. మన R&D పైన 2% స్పెండ్ చేయాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నించినప్పటికీ మనం అంత రీచ్ కాలేదు. సో కంపేరింగ్ అవర్ సెల్ఫ్స్, మరి భారతదేశము ప్రపంచ దేశాల్లో టాప్ 3 ఎకనామీస్లోకి వెళ్ళాలనుకున్నా కానీ ఓకే, దాని యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఆయా దేశాలతో ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న టాప్ 5 దేశాలు వాటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్పెండింగ్ ఎంత ఉందని చూస్తే యూ కెన్ అబ్జర్వ్ ఇండియా కేవలం 0.7%, 0.7%, చైనా ఇస్ 2.1%, USA 2.8%, సౌత్ కొరియా చూడండి, సౌత్ కొరియా 4.2%, ఇజ్రాయెల్ 4.3% ఓన్లీ. మళ్ళీ ఇందులో కూడా పర్సంటేజ్లో ప్రైవేట్ స్పెండింగ్ హై అండి, ప్రైవేట్ స్పెండింగ్ హై. ఓకే, సో గ్రోయింగ్ స్లోలీ, వీఆర్ గ్రోయింగ్ స్లోలీ ఇన్ ద వేస్ ఆఫ్ R&D. ఓకే, సో ఇన్ ఇండియా అండ్ R&D ఇన్ ద వరల్డ్, మన దగ్గర నుంచి చూడండి గ్లోబల్ ర్యాంకింగ్ చూస్తే వీఆర్ వెరీ వెరీ లో ఇన్ కంపేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ మ్యాన్ పవర్లో 3rd ప్లేస్, సైంటిఫిక్ పబ్లికేషన్స్లో 5th ప్లేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్లో 7th, గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 8th, రెసిడెంట్ పేటెంట్స్ అప్లికేషన్స్ 10th. సో ఇవన్నీ కూడా వీఆర్ వెరీ వెరీ ల్యాగింగ్ ఇన్ ద కేస్ ఆఫ్ పబ్లికేషన్స్. మన దగ్గర సరిగ్గా లేవు. పేటెంట్స్ ఇండియాలో రావడానికి ఫ్రెండ్స్ దాదాపు మీకు ఒక పేటెంట్కి అయ్యే టైం 64 months, దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల పాటు పడుతుందన్నమాట. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కన్స్ట్రెంట్స్ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే పాలసీస్ ద్వారా ఎవాల్వ్ అవుతూ వస్తున్నాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ తెలుసుకునే ముందు అసలు వాట్ ఎగ్జాక్ట్లీ S&T సిస్టమ్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో S&T సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుందో మీకు తెలియాలి. సో డ్రా దిస్ డయాగ్రామ్ ఇన్ యువర్ నోట్స్ ప్లీజ్. సో వాట్ ఈస్ దాట్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి S&T ఫండింగ్ ఉంటుంది. అది మళ్ళీ ఇండిపెండెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్. ఇన్ హౌస్ R&D ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అది టాటా వారి కార్ ఇండస్ట్రీ కానివ్వండి, టీవీఎస్ వారి మోటార్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేదా హీరో మోటార్ సైకిల్ కానివ్వండి, వారి ఇండస్ట్రీస్లో దే డూ దేర్ ఇన్ రీసెర్చ్. దట్ ఈస్ వాట్ ఇన్ రీసెర్చ్. S&T ఇన్ NGOస్లో, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే S&T, ఆ తర్వాత సెంట్రల్ సోషియో ఎకనామిక్ అండ్ అదర్ మినిస్ట్రీస్, ఇతరేతర మినిస్ట్రీస్లో జరిగేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీలో జరిగేటువంటి సర్వేస్, వాటిలో ఉన్నటువంటి రీసెర్చ్ కానివ్వండి. ఓకే, నార్కోటిక్స్లో, ఇలా అన్నీ కూడా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇండియాలో చాలా చాలా డైవర్స్ ఉంది అనమాట. ప్లీజ్ డ్రా దిస్ డయాగ్రామ్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఫ్రమ్ వేర్ ఆల్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా కమ్స్ ఫ్రమ్. సో నెక్స్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ S&T డిపార్ట్మెంట్స్. మరి మన సెంట్రల్ గవర్నమెంట్ కింద సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. దీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఏంటి అండి, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు క్వశ్చన్. అలాంటప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, Department of Atomic Energy, Department of Biotechnology, Ministry of Earth Sciences, National Council for Agriculture Research, Indian Council for Medical Research, మరియు డిపార్ట్మెంటల్ స్పెసిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏంటి అండి, CISR ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు DRDO కూడా రాసేయచ్చండి. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కింద లేదా DRDO వచ్చేస్తుంది. So this is how India's scientific vision or scientific layout at the central level looks like. So next,
సో దిస్ ఈజ్ అవర్ క్రోనాలజీ లైన్ లేదా ఒక టైమ్ లైన్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఎలా ఇవాల్వ్ అయ్యాం. ద ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కేమ్ ఇన్ ద ఇయర్ 1958. ఆ తర్వాత మనకి టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్గా మార్చాం దాన్ని. అది 1983లో వచ్చింది. ఆ తర్వాత మనకి 2003లో మళ్ళీ వచ్చిందండి సైన్స్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ఆ తర్వాత చూడండి 2013లో పేరు ఎంతగా మార్పు వచ్చిందో సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ. ఏంటండి? సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. సో ఈ అన్నిటి కూడా ఆయా టైం ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ 1958లో అది నెహ్రూ గారు ఉన్న టైం అండి. వాట్ వాజ్ ద ఐడియాలజీ ఆఫ్ నెహ్రూ టు ఫ్రేమ్ దిస్ పాలసీ? ఈ పాలసీలో ఇన్పుట్స్ ఏమి ఇచ్చాము, మనకు వచ్చిన అవుట్పుట్స్ ఏంటి, ఈ అన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ద ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958. అందులో చూడండి దీని యొక్క మోటివేషన్ ఏంటి, ద మోటివ్ టు ఫ్రేమ్ దిస్ పాలసీ. అసలు ఈ పాలసీ నాకు ఎందుకు కావాలి అంటే నర్చరింగ్ ద సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ అండ్ సైంటిఫిక్ టెంపర్. జనాల్లో సైన్స్ గురించి అవగాహన పెంచండి. ఎసెంట్ ఈజ్ సీన్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ నేషన్ బిల్డింగ్. మన నెహ్రూ గారండి, దే వర్ వెరీ ఫార్వర్డ్. దే థాట్ వితౌట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వితౌట్ ఇండస్ట్రీ, ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామీ, ఏవైతే ఎకనామీలో వస్తున్నటువంటి డబ్బులు ఉన్నాయో ప్రతి వ్యక్తికి వెళ్ళలేవు. మా గాంధీ గారు కూడా చెప్పారండి. గాంధీ గారు ఏం చెప్పారండి? ఇట్ ఈస్ నాట్ ద ప్రొడక్షన్ మాస్ ప్రొడక్షన్ బట్ ద ప్రొడక్షన్ బై మాసెస్. ఎక్కువ మంది ప్రొడక్షన్లో పని చేయాలి. అది ఎప్పుడు పాసిబుల్? మన దగ్గర ఎక్స్క్లూజివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండి దాన్ని అర్థం చేసుకునే స్కిల్డ్ ప్రజలు ఉంటే. నెక్స్ట్, వాట్ వర్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ దిస్ పాలసీ? పాలసీస్లో ఉన్న ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి? ఫ్రెండ్స్, మీరు ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మాత్రమే ఇంపార్టెంట్. కానీ దాని యొక్క ట్యాగ్ లైన్ ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి ఉన్నాయో వాటి గురించి ఎలాబరేషన్ చేయకండి. ఐ హ్యావ్ గివెన్ యూ ఇనఫ్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంత నాలెడ్జ్ చాలండి. 1958లో ఏమైందో మీకు ఇక్కడ ఇప్పుడు అవసరం లేదు. ఈరోజు ఏం కావాలి, రేపేం కావాలో మీరు ఆలోచించాల్సి వస్తుంది. కానీ దీంట్లో నుంచి తీసుకోవాల్సిన ఇన్పుట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. హౌ మచ్, ఎంత అవుట్పుట్ వచ్చింది, ఎంత ఇంపాక్ట్ చూపించింది, మనం ఇంతకంటే బెటర్ ఇంపాక్ట్ చూపించాలంటే ఏం చేయాలన్న దాన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని నేను మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేస్తా అంటే యూ విల్ బి వేస్టింగ్ యువర్ టైం. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ స్లైడ్స్. పాస్ చేయండి. కింద ఉన్న లింక్లో కూడా మనం స్లైడ్ ప్రొవైడ్ చేస్తాం, అందులో నుంచి మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఓకే, సో నౌ కమింగ్ సైలెంట్ ఫ్యూచర్స్, కల్టివేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ద ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్స్ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ఏమన్నారండి? కల్టివేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ప్యూర్ అప్లైడ్ సైన్స్ రీసెర్చ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. ప్యూర్గా సైంటిస్టులను క్రియేట్ చేయండి, కెపాసిటీ బిల్డింగ్ చేయండి. ఇండస్ట్రీస్ దాకా మనం పోలే, ఫస్ట్ సైంటిస్టులు కావాలి. నెక్స్ట్, ఆపర్చునిటీస్ ఫర్ సైంటిఫిక్ యాక్టివిటీ, డిస్కవరీ అండ్ డిసిమినేషన్ ఆఫ్ న్యూ నాలెడ్జ్. కొత్త డిస్కవరీస్కి, డిసిమినేషన్కి మీరు ప్రోత్సహిస్తాము. సో ఎమర్జెన్స్ ఆఫ్ సెవరల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్. అవుట్కమ్ ఏంటండి? నాకు ఏమనుకున్నాను ఫస్ట్ పాలసీలో, నేను ఇప్పటికీ ఇండస్ట్రీ అప్లికేషన్ పోలేదు, కేవలం ఫస్ట్ నేను సైంటిస్టులను ప్రొవైడ్ చేయని, ఫస్ట్ నాకు స్కిల్డ్ మ్యాన్ పవర్ కానివ్వండి అన్న దానిపైన చేసినాం. కాబట్టి ద ఫస్ట్ policy provided establishment of several scientific organizations and laboratories. అన్ని ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్, లాబొరేటరీస్ ఇవే టైంలో ఎస్టాబ్లిష్ అయ్యాయి దేశవ్యాప్తంగా. నెక్స్ట్, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ R&D అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో. హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఐఐటీస్ ఎస్టాబ్లిష్ చేసాం, ఐఐఎమ్స్ ఎస్టాబ్లిష్ చేసాం, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసాం, CISRని ఎక్స్పాండ్ చేసాము. ఈ విధంగా మనం ఫస్ట్ పాలసీ అంటే మ్యాన్ పవర్ కోసమే చేసుకున్నటువంటి పాలసీ అన్నమాట. ద సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, ఇట్ వాస్ టర్మ్డ్ యాజ్ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983. ఏమంటామండి? టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్. నేను టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకున్నాను ఒక పాలసీ స్టేట్మెంట్ నేను రిలీజ్ చేశాను. ఇట్ కేమ్ ఇన్ ద ఇయర్ 1983. 1983లో వచ్చిందండి టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983. సో వాట్ వాజ్ ద మోటివేషన్ ఫర్ దిస్? దీనికి ఉన్న మేజర్ మోటివేషన్ ఏంటి అంటే, ఎందుకు చేశాను నేను ఈ పాలసీ? నా దగ్గర ఆల్రెడీ 1958లో ఉంది, కానీ ఇప్పుడు నాకెందుకు అంటే technology is seen to influence lives and bolster social expectations. Focus on meeting people's aspiration through technological development.
ప్రజల్లో ఎంతో మార్పును తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ టీవీ, ఒక రేడియో, ఇదంతా కూడా టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ప్రజల్లో మమేకం చేస్తే ఆ ప్రజల లైఫ్స్ అన్నీ కూడా ఒక చేంజ్కి వస్తాయి అన్న దాని గురించి ఆ మోటివేషన్తో ఈ యొక్క పాలసీని అనేది 1983లో స్టార్ట్ చేశామండి. వాట్ వాజ్ ద సైలెంట్ ఫ్యూచర్స్? మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ లోకల్ హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్. భారతదేశంలో దొరికేటువంటి ప్రతి రిసోర్స్ని వాడుకోండి, చాలా చీప్గా తయారు చేయాలి. నెక్స్ట్, స్ట్రెంగ్త్ అండ్ టెక్నాలజికల్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ న్యూ సెక్టార్, ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోటెక్నాలజీ. ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నిట్లో మన లోకల్ మ్యాన్ పవర్ని పెంచండి, ఇక్కడనే తయారు చేసుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్ మనం సెల్ఫ్ రిలయన్కి ట్రై చేసామన్నమాట. అది కూడా ఎక్స్ట్రీమ్ టెక్నాలజీస్లో కాదు, పెద్ద పెద్ద టెక్నాలజీస్లో కాదు, చిన్న చిన్న టెక్నాలజీస్ ఎక్కడైతే వాటిని వెళ్ళేసి వెంటనే తయారు చేసుకోగలమో అటువంటి టెక్నాలజీస్ పైన ఇక్కడ మనం ఫోకస్ చేయడం జరిగింది. మరి ఇంత ఫోకస్, ఇంత ఒక పాలసీ పెడితే దాని యొక్క అవుట్కమ్ ఏముంది, ఇంపాక్ట్ ఏం చూపించిందంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఫండ్. గుర్తుపెట్టుకోవాలండి, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఫండ్ was established under which policy of science and technology అని మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ 1983 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అని చెప్పేసి మీరు పెట్టగలగాలి. సో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ఏం చేసిందండి, మీరు టెక్నాలజీని డెవలప్ చేయడానికి, మీకు ఇండిపెండెంట్ రీసెర్చ్ ఫండింగ్ చేయడానికి, మీకు ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ల్యాబొరేటరీని ఎస్టాబ్లిష్ చేయడానికి పనికొచ్చింది ఇది. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్, రాసుకోవాలి, టీఫాక్ అనే కౌన్సిల్ కూడా ఇదే టైంలో ఏంటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ కూడా ఎప్పుడండి 1983లో స్థాపించబడింది. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ పాలసీ విచ్ కేమ్, ఇది కొంచెం ఫార్వర్డ్ లుకింగ్ పాలసీ అండి, 2003లో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ఫ్రేమ్ చేసినటువంటి 1983 పాలసీ 1991లో మనం ఎల్పిజి రిఫార్మ్స్ ఇచ్చామండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. దానికి అనుకూలంగా ఈ పాలసీ లేదు. ఎందుకండి? మీరు చూసారు ఇప్పుడే 1983లో మనం సెల్ఫ్ రిలయంట్, అంటే భారతదేశంలోనే అన్నీ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఆ పాలసీ చేశాం. కానీ 91లో మనం ఎల్పిజికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అంటే గ్లోబలైజేషన్, ప్రపంచానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో దానికి అనుకూలంగా మనకి ఇప్పుడు పాలసీ అవసరం. కాబట్టే నేను 2003లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కొత్తది వచ్చిందండి. మోటివేషన్ ఉంది, రికగ్నైజ్ ద ఎస్ఎన్టీ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇంటర్విన్డ్ అండ్ ఇన్ఎక్స్ట్రికబుల్. ఏమంటున్నారండి, ఎస్ఎన్టీ అనేది ఏ విధంగా నేను సపరేట్ చేయలేను మన లైఫ్ నుంచి, అది మన లైఫ్లో, మన జీవితంలో ఒక భాగం. అది unprecedented impact and growth in information technology and demonstration of internet on the socio-economic growth and development. ఏమన్నారండి, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఐటీ సెక్టర్, ఇంటర్నెట్ తెస్తున్నటువంటి లైఫ్ చేంజెస్, ఇవన్నిటినీ నేను ఉపయోగించుకోవాలి. కాబట్టి నాకు కొత్త సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కావాలి. అది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003గా వచ్చిందనమాట. సో దీని యొక్క సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటి? ఓకే, కాల్ టు ఇన్వెస్ట్ హెవీలీ ఇంటూ R&D. ప్రపంచ దేశాలన్నీ వచ్చి మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి R&Dలో. ఫస్ట్ థింగ్, గోల్ టు ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D to 2%. రాసుకోవాలండి. ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో రీసెర్చ్ అండ్ డెవలప్ పైన 2% జీడిపి పెంచాలి అని చెప్పేసి ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో చెప్పారంటే 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో 2% ఆఫ్ జీడిపి షుడ్ బి స్పెండ్ ఆన్ సైన్స్ అండ్ టెక్ అని రాసుకోవాలి. నెక్స్ట్, మోడర్నైజ్ ఎస్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్. ఏవైతే ఫస్ట్ పాలసీలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ పెట్టామో ఆ ఇన్స్టిట్యూషన్లో ఇంకా మోడర్నైజ్ చేయండి. ప్రస్తుతం అనుకూలంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫీల్డ్లో చేయండి. ఇన్సెంటివైజ్ రిటర్న్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ trained abroad to contribute to the Indian R&D ecosystem. ఎవరైతే భారతదేశం నుంచి బయటికి వెళ్ళిపోయిన సైంటిస్టులు ఉన్నారో, అక్కడ రీసెర్చ్ చేసి ఎంతో జ్ఞానం పొందిన సైంటిస్టులు ఉన్నారో, వారందరినీ మళ్ళీ భారతదేశానికి తీసుకురండి. భారతదేశం యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరిగేందుకు వారితో తోడ్పడేలా చూడండి అని చెప్పేసి 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్లో ఉంది. మరి దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి? మనం 2% జీడిపికి రీచ్ అవ్వకపోయినప్పటికీ కానీ చాలా వరకు ట్రై చేసాం కనుకనే వి స్పెంట్ సిగ్నిఫికెంట్ రైస్ ఇన్ R&D ఇన్వెస్ట్మెంట్. అప్పటికి ఇంకా 0.4, 0.2 ఉన్న టైంలో మనం దాన్ని 0.7% తెచ్చాము 10 సంవత్సరాల కాలంలో, 2003, 2013 కాలంలో.
రైజ్ ఇన్ ఇండియాస్ పబ్లికేషన్ ర్యాంకింగ్, మన భారతదేశం నుంచి వచ్చే రీసెర్చ్ పేపర్స్ వారి పబ్లికేషన్స్ పెరిగాయి. స్టడీ ఇంక్రీజ్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ అండ్ హ్యూమన్ కెపాసిటీ, ఓకే, వర్డ్స్ అండ్ న్యూ ఐఐటీస్ ఫ్రమ్ 2008 అన్వర్స్. 2008 నుంచి కొత్త ఐఐటీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నౌ వీ కమ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ. ప్రస్తుతం రన్ అవుట్ ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అదే మన 2013 2013 సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ. చూడాలి, సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ ఏంటండి? జుగాడ్ అంటారు హిందీలో. ఏంటంటే ఇన్నోవేటివ్గా ఆలోచించాలి, కొత్తదనం కావాలి, ఇంకా స్పిరిచువల్గా ఆలోచించాలన్న ఉద్దేశంతో మనం ఈ పాలసీ తెచ్చాం. ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్నోవేషన్ 2010 to 2020 వాజ్ అనౌన్స్డ్ యాజ్ మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఎవరంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ మన మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారంటే అనౌన్స్డ్ ద 2010-2020 యాజ్ ద డీకేడ్ ఆఫ్ ఇన్నోవేషన్గా వారు దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇంటెంట్ టు సైనర్జైజ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ టు ట్రాన్సిషన్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ ఎకనామీ. ఏంటండి? నాలెడ్జ్ బేస్డ్ ఎకనామీకి ట్రాన్సిషన్ చేయాలి దీన్ని. ఎయిమ్ టు పొజిషన్ ఇండియా అమాంగ్ టాప్ 5 గ్లోబల్ సైంటిఫిక్ పవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఇండియా 5వ స్థానంలో ప్రపంచ టాప్ 5 సైంటిఫిక్ కంట్రీస్లో ఇండియా కూడా చోటు సంపాదించుకోవాలని ఈ పాలసీ యొక్క మేజర్ మోటివేషన్ అన్నమాట. సో వాట్ వర్ ద సైలెంట్ ఫ్యూచర్స్? Innovation is the key to build a science and technology led innovation ecosystem. ఓకే, ఇన్నోవేషన్ ఉంటేనే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. దాన్ని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక ఆలోచన ఉండాలి. అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టార్ ఇంటూ ఆర్ఎండ్లో ప్రైవేట్ కంపెనీస్ని వచ్చి ఇన్వెస్ట్ చేసేలా చూడాలి. లింకింగ్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ టు సోషియో ఎకనామిక్ ప్రియారిటీస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ప్రజల్లో అవగాహన కానీ ప్రజల్లో బ్రతుకుల్లో మార్పులు తేవడానికి ట్రై చేయడం అనేది దీని యొక్క సైలెంట్ ఫ్యూచర్స్. మరి ఇప్పటివరకు ఈ పాలసీ నుంచి వచ్చిన మనకు అవుట్పుట్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి? ఏ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ టువర్డ్స్ బిల్డింగ్ రోబస్ట్ నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. ఏంటండి? అటల్ థింకర్స్ ల్యాబ్లో ఇందులో ఇన్నోవేషన్కి హై ప్రియారిటీ ఇచ్చాం. ఓకే, ఇటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా, ఇస్రో వాళ్ళ ఇనిషియేటివ్స్ ద్వారా మనం ఇన్నోవేషన్కి ఎంతో ప్రియారిటీస్ ఇస్తూ వచ్చాం. ఇన్నోవేషన్ గురించి మళ్ళీ సపరేట్ క్లాస్లో ఎలాబరేట్గా నేర్చుకుందామండి ఇన్నోవేషన్ని. ఓకే, ఇండియా లీడర్షిప్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ మెగా సైన్స్ ఇనిషియేటివ్స్. ఇదే టైంలో అండి ఏమేం చేసామండి? లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ లిగోలో మనం పార్టిసిపేట్ చేసాము. బ్లాక్ హోల్ కనుక్కున్నామండి ఇందులో, బ్లాక్ హోల్. ఓకే, లార్జ్ హైడ్రాన్ కొలైడర్స్ గాడ్ పార్టికల్ ప్రాజెక్ట్లో, ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ ITER. ఓకే, దీన్నే తొకామక్ రియాక్టర్ అని కూడా అంటాం. ఏమంటామండి? తొకామక్ రియాక్టర్. ఓకే, సో తొకామక్ రియాక్టర్. సో ఈ అన్నిట్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేజర్ ఇనిషియేటివ్స్లో భారతదేశం పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, కానీ భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక డిప్లొమాటిక్ ఇష్యూలా 1986 తర్వాతనే తీసుకోవడం స్టార్ట్ చేసిందనమాట. సో నెక్స్ట్, ప్రస్తుతం రీసెంట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020. ఇది డ్రాఫ్ట్ అండి. ఇప్పటివరకు పాలసీ బయటికి అంటే కంప్లీట్ పాలసీని బయటికి వదిలేదు, ఇది డ్రాఫ్ట్గా ఇచ్చారు. మరి డ్రాఫ్ట్ పాలసీలో మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి? సో ఈ పాలసీ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి? పాలసీ పెట్టాను, ఇంతకుముందు కూడా చూసాం మనం మోటివేషన్ ఏంటి అని చెప్పేసి. ఈ పాలసీ యొక్క మేజర్ ఎయిమ్ టు బ్రింగ్ ప్రొఫౌండ్ చేంజెస్ త్రూ ఏమంటే చేంజ్లు తేవాలి. ఏ విధంగా తేవాలి? షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ by building a nurtured ecosystem that promotes research innovation on the part of both individuals and organization. ఏమన్నారండి? నేను ఒకటే పాలసీ పెట్టా, షార్ట్ టర్మ్లో నేను ఏం గోల్స్ తెచ్చుకోవాలి, లాంగ్ టర్మ్లో ఏంటి, ఇంకా మీడియం టర్మ్లో ఏంటి. ఈ పాలసీస్ని మిషన్ మోడ్లో అంటే త్వరగా అయిపోయే విధంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేసేందుకు నేను ఈ పాలసీ
ప్లేస్ చేస్తున్నా. ఎకోసిస్టమ్ దట్ ప్రమోట్స్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. నేను ఒక ఎన్వైరన్మెంట్ తయారు చేస్తా, నేను ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ తయారు చేస్తా. అవి ఎట్లా ఉంటుందంటే ఇక్కడికి వస్తే నేను ఇన్నోవేషన్ చేయాలి, నేను ఇది చేయాలన్న కుతూహలతో ఇండివిజువల్స్ మరియు ఆర్గనైజేషన్స్ వారిని తీర్చిదిద్దే విధంగా కావాలి అనేసి నేను ఈ పాలసీ ఏం చేశాను, టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ strengths and weaknesses of the Indian science, technology, innovation ecosystem to catalyze socio-economic development of the country and also to make India S&T ecosystem globally competitive. ఏమన్నా అండి, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, ఎందులో తగ్గుతున్నాం మనం, ఎందుకు ఇంకా వెనుకబడి ఉన్నామన్న వాటిని కనుక్కొని వాటిని వాటిని తీసివేస్తూ మనము ప్రపంచ దేశాలకు ధీటుగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్లో, ఎకోసిస్టంలో మన దేశం ఉండాలి అని చెప్పేసే మన యొక్క ఎయిమ్. మరి డ్రాఫ్ట్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2020 అంటే చాలా పెద్ద డాక్యుమెంట్ అండి. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. దీంట్లో ఇంపార్టెంట్ ఏం చేశారంటే రైట్ టు ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. ప్రతి ఒక్కరిని కలుపుకోవాలన్న ఉద్దేశంతో ఉమెన్కి, డిఫరెంట్లీ ఏబుల్కి ఇంకా సైంటిఫిక్ టెంపర్ రావాలి, వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ పాలసీలో ఈ ప్రొవిజన్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఈజ్ జెండర్ ఈక్వాలిటీ అండి. ఇట్ ప్రపోజెస్ దట్ ఏమంటున్నా అండి, అట్లీస్ట్ 30% రిప్రజెంటేషన్ బి ఎన్ష్యూర్డ్ ఫ్రమ్ ఈ ఉమెన్ ఇన్ ఆల్ డిసిషన్ మేకింగ్ బాడీస్ యాజ్ వెల్ యాజ్ పోస్టల్ బెనిఫిట్స్ be provided to partners of scientists belonging to LGBT అండి, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వేర్స్ ప్లస్ కమ్యూనిటీ. ఏమన్నారండి, ఉమెన్ మినిమం 30% ఉండేలా చూడాలి ప్రతి డెసిషన్ మేకింగ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో. అవే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారండి, స్పోసల్ బెనిఫిట్స్ బి ప్రొవైడెడ్ టు పార్ట్నర్స్ ఆఫ్ సైంటిస్ట్. సైంటిస్టుల యొక్క భార్యలకి, భర్తలకు కూడా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చేలా చూడండి. అలానే ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళే విధంగా ఉండాలి. The LGBT community should be included in all conversations related to gender equity and provisions to be made for their safeguard of the right and promote representation and retention in the science and technology sector. వారిని కేవలం రప్పివ్వడమే కాదు, వారిని అక్కడే ఉండేలా మనం ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయాలనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ యొక్క మేజర్ ఇనిషియేటివ్ అండి. నెక్స్ట్, చైల్డ్ అండ్ ఎల్డర్లీ కేర్. ఓకే, ఈ సైంటిస్టులకి పిల్లలు ఉంటారు మరియు వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళని మనం ఏ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంచుకుంటూ వాళ్ళ పిల్లల్ని మరియు వాళ్ళ ఎల్డర్స్ని ఎలా కేర్ తీసుకుంటారు. చైల్డ్ కేర్ బెనిఫిట్స్ ఆర్ ప్రపోజ్ టు బి మేడ్ జెండర్ న్యూట్రల్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ టైమింగ్స్ అండ్ అడిక్వేట్ పేరెంటల్ లీవ్ ఆర్ టు బి ఆఫర్డ్ ఫర్ క్వార్టరింగ్, మటర్నిటీ, చైల్డ్ బర్త్ అండ్ చైల్డ్ కేర్. వాళ్ళ పిల్లల్ని వారు జాగ్రత్తగా చూసుకునేందుకు అడిక్వేట్ లీవ్స్ అవన్నీ ప్రొవిజన్స్ ఇస్తే ఈ ఉమెన్ సైంటిస్ట్ ఇంకా ఎక్కువగా పనిచేయగలుగుతారు. All publicly funded research institutions and universities will be asked to provide daycare centers for children of employees and also provision for elderly care. కేవలం పిల్లలే ఎందుకండి, మనం ముసలోళ్ళు కూడా ఉంటారు ఇంట్లో, వాళ్ళని కూడా పిల్లల్లానే జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా నాట్ జస్ట్ చైల్డ్ కేర్ బట్ ఆల్సో ఎల్డర్లీ కేర్స్ కూడా ఆయా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలన్నది దీని యొక్క మేజర్ ఏమన్నమాట. సో మరి ఇప్పుడు డిసేబుల్స్ కూడా ఉంటారు కదండి. భారతదేశంలో దాదాపు 1% డిసేబుల్స్ ఉన్నారు. 1 to 2% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ డిసేబుల్డ్ ఇన్ ఇండియా. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీస్ ద పాలసీ ఆస్క్డ్ ఆల్ పబ్లికలీ ఫండెడ్, మన దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ ఫండెడ్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ టు మేక్ స్ట్రక్చరల్ అండ్ కల్చరల్ చేంజెస్. స్ట్రక్చరల్ మరియు 2 కల్చర్లో కూడా చేంజెస్ తీసుకురండి టు సపోర్ట్ దర్ ఇన్క్లూజన్. ఇదే ఈక్విటీలో ఇంకా ఏమున్నాయి ప్రొవిజన్స్ అంటే, ఫర్ ఏజ్ రిలేటెడ్ కట్ ఆఫ్ ఇన్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు సెలెక్షన్, ప్రమోషన్, అవార్డ్స్ అండ్ గ్రాంట్స్, అకాడమిక్ ఏజ్ అండ్ నాట్ ద బయాలజికల్ ఏజ్ విల్ బి కన్సిడర్. ఏమన్నా అండి, నువ్వు ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా దాన్ని కన్సిడర్ చేస్తాను కానీ నువ్వు 50 ఏళ్ళ వాడివా 30 ఏళ్ళ వాడివా అని కన్సిడర్ చేయను. మీరిద్దరు ఒకటే టైంలో వస్తే ఆ అకాడమిక్ ఏజ్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము.
రిమూవల్ ఆఫ్ బార్స్ ఆన్ మ్యారీడ్ కపుల్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ ఆర్ ల్యాబొరేటరీ. ఇప్పటివరకు ఏంటంటే మ్యారీడ్ అయితే సేమ్ డిపార్ట్మెంట్లో సేమ్ ల్యాబొరేటరీలో చేయకూడదు అనేసి ఉండేది. అటువంటి బార్ని కూడా తీసేసాము. మీరు రావచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మ్యారీడ్ కపుల్స్ ఆర్ నాట్ పోస్టెడ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ లీడింగ్ టు ద కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఫోర్స్డ్ ట్రాన్స్ఫర్ వెన్ కొలీగ్స్ డిసైడ్ టు గెట్ మ్యారీడ్. ఏంటండి, వీళ్ళు కొలీగ్స్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈమో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుండదు. ఖచ్చితంగా లాస్ట్కి ఏం చేస్తారండి ఆడవాళ్ళు, రీసెర్చ్ నేను వదిలేస్తా, నేను చక్కగా ఇంట్లో ఉంటా, నువ్వైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు మన రాష్ట్రంలో, మన దేశంలో అయితే. సో ఇలా చేయబట్టి ఏమవుతుందండి, ఎస్పెషల్లీ ఉమెన్కి అన్యాయం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్, ఓపెన్ సైన్స్ పాలసీ, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020లో డ్రాఫ్ట్లో ఇచ్చినటువంటి మేజర్ ఇనిషియేటివ్ అండి. ఏంటండి, నేను సైంటిఫిక్ సబ్స్క్రిప్షన్ పొందాలి, బుక్స్ పొందాలి అంటే చాలా ఖర్చు అండి. ఒక్కొక్క బుక్ ఇంటర్నేషనల్ది ఎంతెంత ఖర్చు పెడతామని, 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంటాయి రీసెర్చ్ పేపర్లు చదవాలంటే. అటువంటి రీసెర్చ్ పేపర్స్ని మన గవర్నమెంటే కొనేసి అవి అందరికీ ఫ్రీగా వచ్చే విధంగా చూడడమే ఈ యొక్క పాలసీ. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, ఒక దేశం ఒకటే సబ్స్క్రిప్షన్. అందరూ వచ్చి చూడండి. To make scientific knowledge and data available to all, andarki, the government has proposed to buy bulk subscription of all important scientific journals across the world and provide everyone in India free access to them. Free access ivali. To set up science, technology, innovation observatory that will serve as a central repository of all kind of data generation and scientific research in the country. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ డేటా ఏదైతే జనరేట్ అవుతుందో దాని అందరిని గమనించేందుకు STI అబ్జర్వేటరీ అనేది ఒకటి పెట్టాలనేది కూడా దీంట్లో ఒక ప్రపోజల్ ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020లో వచ్చినట్టు సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పారు. ఇట్ ప్రపోజెస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్స్ అండ్ కొలాబరేటివ్ రీసెర్చ్ సెంటర్స్ టు ప్రొవైడ్ రీసెర్చ్ ఇన్పుట్ టు పాలసీ మేకర్స్ టు బ్రింగ్ టుగెదర్ ద స్టేక్ హోల్డర్స్. ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రీసెర్చ్ సెంటర్స్ పెట్టాలి, అలాగే ఇండస్ట్రీ మరియు ఇండస్ట్రీకి కొలాబరేట్ అయిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలనేది ఈ యొక్క పాలసీ యొక్క మేజర్ ఎయిమ్ అనమాట. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ ఫ్రేమ్వర్క్ ఏమన్నా అండి, RIEF అనేది కూడా విల్ బి డెవలప్ టు ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అలాంగ్ ద ప్రమోషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ with relevant stakeholders. Next, a dedicated portal to provide access to output of such publicly funded research. ఈ ఫండింగ్ ఎంత ఇస్తున్నాను, ఆ ఫండింగ్ ఎంత ఇవ్వడం వల్ల ఎంత అవుట్పుట్ వచ్చింది, అసలు లాభమైందా నష్టమైందా అన్న దానికి ఒక వెబ్సైట్ పెట్టేసి దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్కైవ్ ఫర్ రీసెర్చ్ INDSTA. Okay, to set up infrastructure to boost local research and development capabilities and reduce large-scale import in a selected sector of domestic importance such as electronic hardware for home appliances, railways, intelligent transport, clean tech and defense. వీటన్నిటిపైన కూడా లోకల్ లెవెల్లో ఇన్నోవేషన్ జరిగేందుకు గవర్నమెంట్ ఈ అన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చింది. లాస్ట్ అండి, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2020 కంప్లీట్ అయిపోతుంది. ఫర్ స్ట్రెంథనింగ్ ఇండియా స్ట్రాటజిక్ పొజిషన్, భారతదేశం యొక్క పొజిషన్ను ప్రపంచ దేశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పగా పెంచేందుకు, టు అచీవ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్, భారతదేశంలోనే పూర్తి టెక్నాలజీ తయారయ్యే విధంగా, అండ్ పొజిషన్ ఇండియా అమాంగ్, ఇప్పుడు చూడండి టాప్ 3కి వచ్చాం మనం, టాప్ 3 సైంటిఫిక్ సూపర్ పవర్స్ ఇన్ ద డీకేడ్ టు కమ్. వచ్చే 10 సంవత్సరాల్లో నేను ప్రపంచ దేశాల్లో టాప్ 3 దేశాల్లో ఒకరిగా మిగలాలి. టు డబుల్ ద నెంబర్ ఆఫ్ ఫుల్ టైమ్ ఈక్వాలెంట్ రీసెర్చ్, గ్రాస్ డొమెస్టిక్ ఎక్స్పెండిచర్ ఇన్ R&D అండ్ ప్రైవేట్ సెక్టార్ కాంట్రిబ్యూషన్. R&D పెంచండి, 2% కంటే ఎక్కువలా అయ్యేలా చూడండి. మరియు జీడిపి అండి, జీడిపి ఒక షేర్ R&Dలో 2% కంటే ఎక్కువలా ఉండాలి అని చూడాలి. అదే కాకుండా డబుల్ ద ఫుల్ టర్మ్ ఈక్వాలెన్స్ని పెంచాలి. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ వారు కూడా ఈ R&Dలో మొత్తం ఇన్పుట్ ఇచ్చే విధంగా, డబ్బులు పెట్టే విధంగా చూసుకోవాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ బోర్డ్, కొత్తగా స్ట్రాటజిక్ టెక్నాలజీస్ ఏముంటాయండి, మన కామర్స్ లేదా మన ఇండియా పెట్టుకున్నటువంటి స్ట్రాటజిక్ టెక్నాలజీస్ అంటే ఏముంటాయి, న్యూక్లియర్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ, అలానే
మనకి ఇంటర్నెట్, ఇవన్నీ స్ట్రాటజిక్ టెక్నాలజీస్లో ఒక బోర్డు పెట్టండి. బ్రిడ్జ్ ఆల్ ద స్ట్రాటజిక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ని ఒకటే దగ్గర తెచ్చి అండ్ మానిటర్ అండ్ రికమెండ్ టెక్నాలజీస్ బాట్ ఆర్ ఇండిజినియస్లీ మేడ్. ఈ టెక్నాలజీస్ ఏవైతే కొనుక్కొచ్చామో వాటిని మరియు భారతదేశంలోనే డెవలప్ చేసిన టెక్నాలజీస్ గురించి చూడాలి. So friends, thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.